కొన్ని ప్రాంతాలలో శ్రావణ అమావాస్యను పోలాల అమావాస్యగా వ్యవహరిస్తారు కదా. ఈ పోలాల అమావాస్య రోజు పాటించవలసినటువంటి విధి విధానాలేంటి? శ్రావణ మాసం వర్ష ఋతువు సంబంధించిన మాసం, నియమాల మాసం. పాడ్యమి మొదలుగా అమావాస్య వరకు ప్రతిరోజు ఏదో ఒక నియమం ఉంటుంది. ఆ నియమాలలో శ్రావణ బహుళ అమావాస్య పొలాల అమావాస్య అన్న పేరిట సుప్రసిద్ధం. శ్రావణ పౌర్ణిమ నాడు రక్షాబంధనం, హయగ్రీవ జయంతి, జంధ్యాల పూర్ణిమ, వివిధ నామాలతో పాటించేటటువంటి మనం పూర్వకాలంలో శ్రావణ పౌర్ణిమ నాడు సర్ప బలి అనేటటువంటి మరొక విధానాన్ని కూడా పాటించేటటువంటి వారు అన్న విషయాన్ని మరుగున పడిపోవడంతో పట్టించుకోవడం మానేశాం. సర్పాలు ఈ శ్రావణ మాసంలో అలాగే ఆషాఢ మాసంలో వర్షములు కురిసిన కారణం చేత భూమిని సస్యశ్యామలం చేయడం కోసం వ్యవసాయం చేసే నిమిత్తం ఏర్పాట్లలో ఉన్న కారణంతో ఆ సర్పాలన్నీ గృహాల వైపు వచ్చే ప్రమాదం సంభవిస్తుంది. ఇంటి వైపు అవి రాకుండా నాగుల చవితి, అలాగే నాగపంచమి, గరుడ పంచమి, అలాగే పౌర్ణిమ నాడు ప్రత్యేకంగా ఆ సర్పములు ఇంటికి రాకుండా దూరంగా ఉండే నిమిత్తమై వెళ్ళి పేలాలను పంట పొలాలలో మర్రి చెట్టు కింద, రాగి చెట్టు కింద, వేప చెట్టు కింద చల్లి వచ్చేటటువంటి వారు. ఈ కార్యక్రమానికి కొనసాగింపుగా శ్రావణ బహుళ అమావాస్య నాడు పొలాల అమావాస్య అని చెప్పి ఆ క్షేత్రాలకు వెళ్ళి కాసింత మట్టిని తీసుకువచ్చి, ఎర్ర మట్టి మరీ విశేషంగా, ఆ మట్టితో ఇంటిలో దీపం రూపంలో స్తంభం వలె సిద్ధం చేసి ఆ స్తంభానికి ఉత్తరేణి అనే ఆకును ఆ స్తంభం పైన ఉంచి 5 వరుసలు లేదా 9 వరుసలు ఇంటి ఆచారాన్ని అనుసరించి తెల్లని దారానికి పసుపు రాచి ఆ దారానికి ఎన్ని వరుసల దారం ఉంటుందో అన్ని ముడులు ఉత్తరేణి ఆకుతో వేసి చేతికి రక్షగా ధరించేటటువంటి వారు. పోలాల అమావాస్య అన్న పేరిట పాటించేటటువంటి ఈ వ్రతంలో భూమిని పూజించడం ప్రధాన లక్ష్యం. ఉత్తరేణి పుల్లతో దంతధావనం చేసుకుంటే దంతక్షయం కలగదు. మనందరికీ తెలిసి వేప పుల్ల వాడుతూ ఉంటాం, అంతకంటే శ్రేష్టం ఉత్తరేణి పుల్ల. దేవతలకు మార్గనిర్దేశం చేసింది కనుక ఉత్తరేణి అన్న పేరిట పురాణం ఈ మొక్కని చాలా విశేషంగా అభివర్ణించింది. ఉత్తరేణి చేతికి ధరిస్తే సర్పం కాటుకు ఇది విరుగుడు, ఏ విధమైన విషాలు మన పైన పని చెయ్యవు కనుక ఉత్తరేణిని చేతికి ధరించాలి. వర్ష ఋతువు కారణంగా సర్పాల దాకిడిని నియంత్రించడం కోసం పూర్వకాలంలో పొలాల అమావాస్య అన్న పేరిట ఎర్రమట్టిని తీసుకువచ్చి దీపస్తంభం చేయడం, ఈ సంప్రదాయం మహారాష్ట్ర సంస్కృతిలో కూడా విరివిగా మనం గమనించవచ్చు. మహాలక్ష్మిని పూజించేటటువంటి క్రమంలో భాద్రపద శుద్ధ అష్టమి వరకు ఈ వ్రతం కొనసాగుతుంది. అందులో అంతర్భాగంగా కూడా ఇలా మట్టితో దీపాలు చేయడం అనే వ్రతాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇది ఈ వ్రతం పాటించడంలో ఉండేటటువంటి ఆంతర్యం.